బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కోళ్లపై బాగా పడింది. హైదరాబాద్లో చికెన్ ధరలు భారీగా పడిపోతున్నాయి. కోళ్లకు వైరస్ సోకుతుందనే భయంతో జనాలు చికెన్ని దాదాపు పక్కన పెట్టేశారు. దీంతో నిన్న మొన్నటిదాకా కళకళలాడిన చికెన్ సెంటర్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఆదివారం కిలో చికెన్ 200 నుంచి 220 వరకు ఉన్న ధర ఇప్పుడు 150, 170 మధ్యకు పడిపోయింది. ఏపీలో ఆల్రెడీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. లక్షల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ గట్టిగానే వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో 50 లక్షల కోళ్లు మృతి చెందినట్లు అంచనాలున్నాయి. బర్డ్ ఫ్లూ భయం, అధికారుల హెచ్చరికలతో ఆయా జిల్లాల్లో చికెన్ రేటు దారుణంగా పడిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్లోని ఓ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. దీంతో పౌల్ట్రీ ఫామ్ నుండి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్గా ప్రకటించారు. ఇన్ఫెక్షన్ జోన్లోని కోళ్ల ఫారాలను 3 నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్గా గుర్తించి ఆ జోన్లో కోళ్లు, గుడ్ల రవాణాపై నిషేధం విధించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ పరిధిలోని అన్ని చికెన్ దుకాణాలను మూసివేశారు. చనిపోయిన కోళ్ల తొలగింపు కార్యకలాపాలలో పాల్గొనేందుకు 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశారు. చికెన్ షాపుల్లో పనిచేసే వారికి స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్ ఇతర జంతువులకు సోకకుండా వ్యాక్సినేషన్ జరుగుతోంది. ఇక తెలంగాణలో బర్డ్ ఫ్లూ వైరస్ ఎఫెక్ట్ పెద్దగా లేనప్పటికీ చికెన్ తినడానికి మాత్రం జనం భయపడుతున్నారు. కోళ్లకు వైరస్ సోకుతుందనే ప్రచారం బాగా జరగడంతో జనాలు చికెన్ తినేందుకు వెనుకాడుతున్నారు. రేటు తగ్గినా సరే రిస్క్ ఎందుకని భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్లో చికెన్ అమ్మకాలు 50% పడిపోయాయి. సాధారణంగా హైదరాబాద్లో రోజుకి 6 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతాయి. ఇప్పుడు ఇందులో సగం కూడా జరగడం లేదు. ఇలా అయితే షాపులు మూసుకోవాల్సిందేనని చికెన్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీలో బర్డ్ ఫ్లూ వ్యాపించడంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ఆ రాష్ట్రం నుంచి వస్తున్న కోళ్ల వాహనాలకు అనుమతి నిరాకరించింది. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 24 చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఏపీ నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తిరిగి పంపిస్తున్నారు.